తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం మెగాస్టార్ చిరంజీవి. వెండితెరపై నటనతో పాటు డాన్సులతోనూ అలరించి ఆయన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ స్థాపించి తన అభిమానుల సహకారంతో ఎనలేని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు ఆయన యొక్క 70వ బర్త్‌డే సందర్భంగా మియాపూర్‌లో ఉన్న కౌశల్య కాలనీలో మెగా రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీనికి మా కౌశల్య కాలనీ ఆర్గనైజర్స్ ఉన్నారు కదా! సో వాళ్ళైతే ఏర్పాటు చేశారు. సుమారు 70వ బర్త్‌డే కాబట్టి సుమారు 70 మంది ఎస్టిమేషన్‌గా వచ్చారన్నమాట. సో బ్లడ్ ఇవ్వడానికి. చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఎందుకంటే చిరంజీవి అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంకు, ఐ బ్లాంక్ అన్నమాట. సో అటువంటిది ఒక 70 మందికి మనం రక్తదానం ఇస్తున్నాం అంటే చిన్న విషయం అయితే కాదు. నిజంగా అభినందించాలి అందరికి. సో ఇదైతే మెగా సక్సెస్‌ఫుల్ అయిందండి ఈవెంట్ అయితే. సో దీంతో పాటు చాలా మంది చిరంజీవి అభిమానులు వచ్చారండి. చాలా చాలా బాగా మాట్లాడారన్నమాట. అవి మీకోసం అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ వినండి. ఎలా ఉంది? చాలా బాగుంటది. దానికంటే ముందు నేను ఒక విషయం చెప్తాను. ఓకే. టెస్ట్ మ్యాచ్‌లో 2 ఇన్నింగ్స్ ఆడతారు ఒక్కో టీమ్. ఓకే. బట్ చిరంజీవి గారు థర్డ్ ఇన్నింగ్స్. ఓకే. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్రేక్ వచ్చినప్పుడు అన్నయ్య అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ మొదలైంది. తగ్గేదే లేదన్నమాట ఇక. చాలా బాగా ఆడతారు. ఇన్నింగ్స్ ఇంకా బాగా ఆడతారు. థర్డ్ ఇన్నింగ్స్ అంటే ఎక్స్పీరియన్స్ కదా. సో విశ్వంబర డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అలా ఇస్తుంది. సో 1,6,00,000 మంది అభిమానులు ఉన్నారు. ఈ 1,6,00,000 మంది అభిమానులు ఒక కాలనీలో మీరు ఇలా రక్తదానం చేయడం మీకు ఏ విధంగా అంటే 70 సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు గ్రేస్ మీకు ఏ విధంగా సందర్భం చేయాలని చెప్పాలంటే సినిమాలో ఈ రోజు వరకు వందల సినిమాలు నటించి డ్యాన్స్తో మెస్ప్రెస్ చేసి ఈనాటి యువతరానికి డ్యాన్స్ అంటే చిరంజీవి అంటే డ్యాన్స్ అన్నట్టుగా చేసి ఎన్నో సినిమాలు నటించి మెగాస్టార్గా భారతదేశంలోని ఏ సినిమా హీరోయిన్కు చైతన్యం సంపాదించి మెగాస్టార్గా ఆయన ఎంతో చేశాడు. ఇంకా 2 సినిమాలు త్వరలో రాకపోతున్నాడు. ఆయన 70 కాదు 100 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన ఎప్పటికీ ఆయన మెగాస్టారే. ఒక విషయం చెప్తున్నాను, కుటుంబంలో ఒక వ్యక్తి పైకి వస్తే లేని అంటే తల్లిదండ్రులు కోటీశ్వరులు వాళ్ళు వచ్చిన గొప్పడు కాదు, ఏమీ లేని వ్యక్తి ఒక కుగ్రామం అనేది ఒక ఆఫ్టర్ ఒక కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి పల్లెటూరులో అక్కడిక్కడ చదువుకొని పైకి వచ్చాడు. ఒక వ్యక్తి పైకి వచ్చి ఆర్థికంగా కానీ పారిశ్రామికంగా కానీ లేకపోతే ఏ రంగంలో కానీ పైకి వస్తే ఎంతోమందికి ఆయన పునాది కల్పిస్తాడు. ఈయన తను ఒక్కడు బాగా చదువుకుని పైకి వచ్చి సినిమా చదవడం కాకుండా తన సోదరులు ఇద్దరు కూడా బాబు గారు పవన్ కళ్యాణ్కి బొంబాయి పంపించి ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పించి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ స్టేజ్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి ఎంతో ఎనలేని సేవలు చేస్తూ ముఖ్యంగా అణగారిపోయినటువంటి విశాఖపట్నం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని కొండలు గుట్టలు గుహలకి రోడ్డు వెళ్తానికి కూడా దాని శ్రమలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా ఖాళీ నడకకుండా అటువంటికి పునాదాలు వేసి రోడ్డు వేసినటువంటి పవన్ కళ్యాణ్ని ఆ రకంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరన్నారంటే ఈ సెంటర్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి లేకపోతే వితౌట్ చిరంజీవి దీని నో పవన్ కళ్యాణ్ ఎవరో కూడా లేరు. అటువంటి మహా వ్యక్తి. ఇంకా ఆయన 100 వసంతాలు కూడా ఆయన జీవితం ఇట్లాగా సాగిపోండి మరి ఎన్నో సినిమా నటించాలని ఎంతోమందికి ఆయన చేయుతవ్వాలని ఆయన తమ్ముళ్ళు ఆయన మేనగోళ్ళు ఆయన మేనలు కూడా సినీ రంగానికి ప్రవేశం చేసి మొత్తం తెల్ల చిత్రరంగంలోనే మెగాస్టార్ అంటే మేము వాళ్ళ కుటుంబాన్ని ఎంతో తీసుకొచ్చి ఎంతోమంది చేసి అజాత చిత్రంగా ఉన్నారు. అప్పట్లో దాసనారాయణ గారు ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చేటువంటి 18 రోజులుగా స్తంభించిపోయినటువంటి సినిమా షూటింగ్లు కూడా ఎవరో కాకపోతే అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇటు ఈ ఫెడరేషన్ కౌన్సిల్ కూడా ఆఖరికి చిరంజీవి దగ్గరికి సెటిల్మెంట్ చేసుకున్నారంటే ఆయనకి ఎంతో గొప్పవాడో అర్థం చేసుకుంటూ అటువంటి మహానుభావి పుట్టినరోజు సందర్భంగా నాకు ఈ చిన్న అవకాశం కల్పించిన మా కాలనీ వాసులకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కూడా ఆయన చేయడం జరిగింది. 1955 ఆగస్టు 22వ తారీఖున ఆయన మొగల్తూరు అనే చిన్న గ్రామంలో జన్మించి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇంత స్థాయికి వచ్చారు. 2007 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పటి సామాజిక స్పృహతో ఆయన 100 సీట్లు పైగా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల కేవలం 18 సీట్లకే పరిమితమైనప్పటికీ ఆయన ఎక్కడ వెనకడికి వేయకోకుండా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. చిరంజీవి గారు
పద్మవిభూషణ్, పద్మభూషణ్ అనేక అవార్డులు పొందినప్పటికీ నిగర్వి, ఎక్కడ గర్వం లేని వ్యక్తిగా ఆయన ముందుకు సాగుతూ ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరంజీవి గారిని నేటి యువత ఆదర్శం తీసుకోవాలి. ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలి. కౌశల్య కాలనీలో ఆయన 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ భారీ స్థాయిలో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇప్పటికే 50 మందికి పైగా బ్లడ్ను డొనేషన్ చేయడం జరిగింది. 70వ బర్త్డే సందర్భంగా ఒక 70 మందితో ఈ బ్లడ్ క్యాంప్ని చేసి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మా కాలనీ వాసులందరూ ఈ కార్యక్రమం చేయడాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి. చిరంజీవి గారి అడుగుజాడల్లో మనందరం నడవాలి. ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క సేవా కార్యక్రమాల్ని మనందరం ముందుకు తీసుకుపోయి ఏదైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేసే అవకాశాన్ని చిరంజీవి గారి ద్వారా మనం కూడా నేర్చుకుని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిరంజీవి గారు లాంగ్ లైఫ్ ఇలాగే ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండి ఇంకా సినిమా రంగానికే కాకుండా ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఆయన సేవ చేస్తూ ఉండాలని ఆశిస్తూ, చిరంజీవి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. చిరంజీవి సార్, హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. అంత అభిమానిగా టోటల్గా మీరు కూడా అభిమానిగా వచ్చారు, మీకు ఎలా? నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. నేను చిన్నప్పటి నుంచి అయితే పెద్ద ఫ్యాన్. మీకు ఎన్నో మీవి పేపర్స్లో ఏమైనా వస్తే కూడా అన్ని కటింగ్స్ అలా పెట్టుకొని దాచుకునేదాన్ని. సో ఇలాంటి మెయిన్గా 70th బర్త్డేకి నా లైఫ్లో ఇదైతే ఫస్ట్ నేను బ్లడ్ డొనేట్ చేయడము. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ ఎంతోమంది మీ పేరు మీద డొనేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా అభినందనలు. మరి మా కాలనీలో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. టీజర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు మూవీ కోసం అయితే ఇంకా ఎదురు చూడని ఆ మూమెంట్ కోసం అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తా. అందులో నేను ఒకదాన్ని వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా, టీజర్ తోటే చెప్తున్నాను. థ్యాంక్ యూ.